నిరంతరం ప్రవహించే నదిలా కాలం కదులుతూనే ఉంటుంది. దాని కాలం ఎప్పుడు ఎవరి కోసం ఆగదు. కఠినంగా, శక్తివంతంగా దాని పని చేసుకుంటూ వెళ్తుంది. మనం కాలాన్ని బట్టి మన నడత, మన ప్రవర్తన మనం తీర్చిదిద్దుకోవాలి. కాలాన్ని శాసించలేము. అది మనల్ని దాని నీతిని బట్టి కాలం ముందుకెళ్ళిపోతుంది. మన కాల నియమాన్ని బట్టి మనం అనుకూలంగా మార్చుకోవాలి. ఒకవేళ మనకు వ్యతిరేక ఫలితాలు వచ్చినా కూడా బాధపడకుండా మనకు మంచి ఫలితం మంచి కాలం వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. కాలానికి గుణదోషాలు ఉండవు. దాని కర్తవ్యం అది నిర్వహించుకుంటూ వెళ్ళిపోతుంది. మనకు వచ్చిన కష్టాలని, నష్టాలని అన్నిటినీ సమంగా తీసుకుంటూ మనకి ధైర్యాన్ని ఇమ్మని పరమాత్మని వేడుకుంటూ ఉండాలి. కాలంతో కలిసి మనం వెళ్ళాలి, కానీ దానికి ఎదురు తిరిగి చేసేది ఏమీ ఉండదు. ఇలా కాలతత్వాన్ని మనం తెలుసుకుని మనకు సంభవించే కష్ట సుఖాలను అధిగమించుకుంటూ ఎంతో ధైర్యంగా మనం ముందుకెళ్ళాలి. ఇది కాలం యొక్క తత్వం. దాన్ని అనుసరించి మనం వెళ్ళాలి. ఈ ఉగాది రోజున కూడా ఈ తత్వాలు, ఈ కాలం, వీటిని అనుసరించుకుంటూ తగిన ఆనందాలు పొందుతూ మనం ముందుకెళ్ళాలి. పండుగల పబ్బాలు చేసుకుంటూ కాలాన్ని అనుసరించి మనం ముందుకెళ్ళాలి. వచ్చిన దాన్ని స్వీకరించాలి, కష్టాన్ని అనుభవించాలి, మన సుఖాన్ని అనుభవించాలి. కాలాన్ని ధైర్యంగా మనం చూడాలి. మరి అలాగే ఉన్నాం. ఈరోజు ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.